మరి కాసేపట్లోనైతే దానికి సంబంధించి ఒక క్లారిటీ అంటే పూర్తిగా ఈ ఏదైతే సీట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటన రావాలి. సో ఇప్పటికీ ఇంకా వైసీపీ అధికార పార్టీ ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం, అంటే చిచ్చు పెడితే దాంట్లో నమ్మే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు అంటే ఒక వనికైతే వచ్చింది అధికార పార్టీలో. ఇంకా మీ రెండు పార్టీలు కలిస్తే ఒకటి, ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా తోడవుతోంది కాబట్టి ఇంకా వాళ్ళ అరాచకాలు అయితే ఆంధ్రప్రదేశ్లో పనిచేయవు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్ని పార్టీలు కలిసి రావాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చి 2022లో ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం మేము పొత్తులోకి రావటం, తద్వారా ఈ రోజున బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసి మేము ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయబోతామని చెప్పి ఏదైతే ముందుకు వస్తూ ఉన్నారో ఇది ఈ రోజున చారిత్రక ఘట్టం సార్. ఎందుకంటే ఒక మంచి జరగాలంటే, ఒక రాక్షసుడిని సంహరించాలంటే ఇందాడ మేడం గారు చెప్పినట్టు అన్ని పక్షాలు ఏకమవ్వాల్సిన అవసరం ఉంటుంది. శ్రీరాముడు లాంటి వాళ్ళకే చాలామంది దేవతల సహకారం ఉన్నా కూడా ఆయన ఆంజనేయుడి సహకారం తీసుకున్నారు, వానరుల సహకారం తీసుకున్నారు, ఆఖరికి ఆ రోజున ఉన్న రాక్షసుడి తమ్ముడి సహకారం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఆయన్ని చేదరించుకుని ఆయన్ని వదిలేసి దూరంగా పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవటం కోసం. ఒకసారి సింపతి వర్కౌట్ అయింది, రెండోసారి సింపతి వర్కౌట్ అయింది, మూడోసారి కూడా సింపతి వర్కౌట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో మా బాబాయిని చంపారు, మా నాన్న చంపారు, మా తాతను చంపారు, నన్ను కూడా చంపాలని చూస్తూ ఉన్నారని చెప్పి ఒక సింపతి డ్రామా, ఒక కోడికత్తి ఆయనే గుచ్చుకుని అది నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఒక డ్రామా ఏదైతే క్రియేట్ చేసి హుటాహుటిన హైదరాబాద్ పారిపోయాడో ఆ రోజున చాలామందికి సందేహం వచ్చింది సార్. నిజంగా కోడికత్తికి విషం పూసుంటే ఫ్లైట్లోనే పోయేవాడు కదా ఆయన. హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకునేదాకా అంత టైం ఉండదు కదా. మీరు దాని గురించి మాట్లాడితే కోడికత్తి పొడుచుకుంటే ఆయన చాలా స్వీట్, ఆ విషయం ఆయనకి ఎక్కలా పాపం. అయితే ఈ రోజున ఇన్ని డ్రామాల మధ్యలో ఆ రోజున 2019లో ఆయనకు వర్కౌట్ అయిందండి. 2014లో ఆ రోజున రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక బలమైన నాయకత్వం కావాలి, ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్రాలని పరిపాలించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక తాటి మీదకి వచ్చి ఆ రోజున ఏదైతే కలిసి ఎలక్షన్కి వెళ్ళారో, కలిసి విజయం సాధించారో, ఈ రోజున అంతకన్నా దారుణమైన పరిస్థితిలో ఈ రోజున రాష్ట్రం ఉంది. అంతకన్నా విధ్వంసకరమైన పరిస్థితిలో ఈ రోజున రాష్ట్రం ఉంది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం విడిపోయి మనం కష్టాల్లో ఉన్నాం. ఈ రోజున విడిపోయిన రాష్ట్రాన్ని శవాల మీద రాబందులు ఎలా పీక్కు తింటాయో అట్లా పీక్కు తిని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్రాన్ని అంత కష్టతరమైన పరిస్థితిలోకి నెట్టేసినప్పుడు మళ్ళీ అన్ని పక్షాలు ఏకమవుతాయి, శక్తులన్నీ ఏకమవుతాయి. ఈ రాక్షసుడిని అంతమొందించాలంటే, ఈ రాక్షసుడిని గద్దె దింపాలంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంటే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా కలిసి వచ్చి రాక్షస సంహారం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఈ రోజున రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందరూ ఒకటే చెప్తా ఉన్నారు. ఆ రోజున మీరు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని పిలుపునిచ్చారు. ఈ రోజున ప్రజలందరూ కూడా వైసీపీ హటావో ఏపీ బచావో అంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ బచావో ఎస్సీ ఎస్టీ బీసీ బచావో అంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హటావో రాష్ట్ర ప్రజలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మహిళల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కింద మేడం గారు చెప్పినట్టు ఒక సోదరేమో మా నాన్న ఎవరు చంపారో మా అన్నకు తెలుసు, మా అన్న నాకు సపోర్ట్ చేయట్లేదు, ఈ కేసు ఇంకో కేసు యాడ్ చేస్తే సిబిఐ 16 కేసులో 18 కేసులు అవుతాయని ఆయన లెక్కలు చెప్తా ఉన్నారు, ఏదో ట్రాక్ రికార్డ్ లాగా. ఇంకో సిస్టర్ ఏమో వచ్చేసి మా అన్న నా క్యారెక్టర్ అసాసినేట్ చేపిస్తా ఉన్నాడు, తన సోషల్ మీడియా దుర్మార్గుల్ని పెట్టి నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు సారీ నేను ఆ పదాలు తీసుకున్నందుకు అటువంటి అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అటువంటి దుష్ప్రచారం చేస్తారు. అంటే మనం దాన్ని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు. ఎందుకంటే భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి సతీమణిని ఒక్క మాట ఏదో సోషల్ మీడియాలో వస్తే అప్పుడు సంబంధించి వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు. అంటే మా బాబాయ్ దందాలు చేస్తాడు, మా బాబాయ్ విమనైజరు, మా బాబాయ్కి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే అతను పెట్టిస్తాడు, అతను చేయొచ్చు. తన సొంత తోబుట్టు మీద అతను దుష్ప్రచారం చేయొచ్చు. సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ పత్రికలోనే. సో ఈ ఆస్తి తగాదాలు, లేదంటే పెళ్లికి సంబంధించి, లేదంటే రాజకీయంగా కూడా ఏదో అబ్బాయి వివేకానంద రెడ్డికి అబ్బాయి ఉన్నారు, చిన్న బాబు, రాజకీయంగా కూడా ఇబ్బందులు, అందువల్లే ఇది జరిగింది, ఇన్ని తీసుకొచ్చారు. చాలా ఒకటే మాట చెప్పా, వావి వరస లేనటువంటి దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు ఉన్నారు. ఇంకా ఐ థింక్ ఇప్పుడు ఒక మాట మాట్లాడే కిరణ్ సారీ అండి నేను అది అనకూడదు అనుకున్నానండి అని అంటున్నావంటే
మా సంస్కారం ఎలా ఉంది? సొంత చెల్లెల్ని అమ్మ నా బూతులు తిడుతుంటే కనీసం మాట్లాడలేనటువంటి అట్లాంటి వాళ్ళ గురించి ఏంటి సార్ డిస్కషన్? కిరణ్ గారు, అవునండి, ఇక్కడ ఎవరు అంటే తన మన అనే భేదం లేకుండా నాకు అధికారం కోసం ఎవరినైనా చంపేస్తారు, ఎవరినైనా కూడా బూతులు తిడతారు, సొంత తండ్రి ఫోటో కూడా వాళ్ళ పేపర్లోంచి వాళ్ళ ఛానల్లోంచి తీసేస్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అంటా ఉన్నారు. బీసీల వెన్ను విరిచిన జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా నన్ను ఒంటరిని చేసేసారు అంటుంటే, అందరూ ఒంటరిని చేశారని చెప్పి ఒక సింపతి డ్రామాకి ఏదైతే తెరలేపాలని చూస్తా ఉన్నాడో, నువ్వు కొడతావు, గోడకేసి కొడతావు, క్యారెక్టర్ అసాసినేట్ చేపిస్తావు, గొడ్డలతో నరికేస్తారు మీ వాళ్ళు, కానీ అందరూ నీతో ఉండాలంటే ఎలా ఉంటారు? ఎవరు ఉండరు కదండి. ఈ రోజున సింహం పులి అని చెప్పి వీళ్ళైతే ఏదో చెప్తా ఉన్నారు, మేము అదే అంటా ఉన్నాం. మీరు నిజంగా మృగాలే. ఈ రోజున మీరు నిజంగా మృగాలే. మీరు ఉండాల్సింది అడవిలో, మీరు ఉండాల్సింది జనజీవన స్రవంతిలో కాదు, మీరు ఉండాల్సింది అడవిలో. మిమ్మల్ని అక్కడికి పంపించాల్సింది కూడా అడవుల్లోకి. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పట్ల కూడా వీళ్ళు ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే, పొత్తు ఉండకూడదు, పొత్తుకు సంబంధించి రకరకాల గొడవలు పెట్టాలి, చిచ్చులు పెట్టాలి, సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టుకుని, లేకపోతే మీడియా వాళ్ళ బ్లూ మీడియా ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు దుష్ప్రచారం చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో, అందులో భాగంగానే ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చాలాసార్లు మీ పార్టీ అధినేత కూడా చెప్పారు, ఎందుకు ఇన్ని సీట్లు తీసుకోవాల్సి వస్తుందో, అసలు ఏంటి మనకి ఏం కావాలి, ఏంటి ఏం చేయబోతున్నాం అనేది చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన ఒక బ్లూ బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కామెంట్స్, ఎందుకు ఇంత తక్కువ సీట్లు, ఏంటి పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అది చేస్తున్నారు, వాళ్ళకు మీరు ఇచ్చే క్లారిటీ. సార్, ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం లేకపోతే, ఆయన అన్నీ గెలుస్తాడని అనుకుంటే, 2.5 లక్షల కోట్లు నేను పనిచేశాను, బటన్ నొక్కేశాను అంటా ఉన్నాడు కదా. మేము ఎలా వెళ్తే అతనికి ఎందుకు? ఏ పార్టీలు కలిసి వెళ్తే, పొత్తులు వెళ్తే అతనికి ఎందుకు? అతను నిజంగా